ఆంధ్రుల 5 కోట్ల మంది ప్రజల యొక్క కోరిక నెరవేరని రోజు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ గా మనం ఉన్నాం. ప్రతి పౌరుడు కూడా మన రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనలో మనం అనుభవించాం. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఈ రోజు పార్లమెంట్ లో మరి ఈ యొక్క అమరావతి బిల్లును ఆమోదించడం, ఉగాది ఎప్పుడో కాదండి, ఈ రోజు ఉగాది వచ్చింది. మన ఆంధ్ర ప్రజలకి ఈ రోజు ఉగాది వచ్చింది. ఈ రోజు అమరావతి ఆమోదించడం ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం. దీనికి మరి మన ముఖ్యమంత్రి గారు, అలాగే ప్రధానమంత్రి గారు మోడీ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి దీనికి ఆమోదించి ఈ వేళ మనకి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన కూటమి ప్రభుత్వాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డిని ఒకటే చెప్తున్నా, ఏమండి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలు కూడా చెప్తున్నాను, అయ్యా మీ నాయకుడికి మతి స్థిమితం లేక ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నాడు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి ఏమో వైజాగ్ ఏమో క్యాపిటల్ అన్నాడు, నెక్స్ట్ ఏమో గుంటూరు అన్నాడు, అలాగే విజయవాడ అన్నాడు. ఇప్పుడు చిప్పు దొబ్బినట్టుంది మీ నాయకుడికి. అందుకేంటంటే మళ్ళీ ఒంగోలు ఇలాగా మళ్ళీ ఇంకొకటి అని చెప్పి మచిలీపట్నం చెప్తున్నాడు. అయ్యా కార్యకర్తలారా, మీ నాయకుడికి మధ్య స్థితితో లేదు. అందుకని దయచేసి ఒక్కసారి ఆయన ఎక్కడన్నా చూపించండి అయ్యా, ఎక్కడన్నా చూపించండి అని. అప్పుడు కానీ జ్ఞానం రాదాడికి, పదవి పోయి ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇవాళ చెప్తున్నాను, నువ్వేం మాట్లాడినా అమరావతి డెవలప్మెంట్ ఆగదు, నువ్వు గుర్తుపెట్టుకో. అందుకనే ఈ వేళ నీలాంటి సైకో వస్తారనే ఈ రోజు పార్లమెంట్ లో నీవు ఈ బిల్లు పెట్టడం జరిగింది. నీలాంటి ప్రతి ఒక్కరు వస్తాంటే నువ్వు ఎప్పటికీ రావనుకో, అది ఖచ్చితం. కానీ నువ్వు అనుకుంటున్నావు నువ్వు వస్తావని, కానీ అప్పటికీ నీ ఆంధ్రాలో అడుగు పెట్టలేవు. నేను చెప్తున్నా, మళ్ళీ అమరావతిని మళ్ళీ పునర్నిర్మించుకుని ఈ భారతదేశంలోనే అత్యధిక గొప్ప రాజధానిగా అమరావతిని నిలుపుకుంటామని మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారి తరఫున తెలియజేసుకున్నాం.